బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు. మొత్తంగా కోసేసి అయిపోయింది, కంప్లీట్ బ్లాక్ చేసి అసలు టౌన్ లో మందికి జనాలకు వణికే లేదు. కాదబ్బా, నేషనల్ హైవేలో బ్రిడ్జ్ కడితే బైపాస్ చేయాలి కదా, ఒకటి పక్క నుంచి రోడ్ చేసుకున్నాకనే వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఏం మాట్లాడతావబ్బా? ఇప్పుడు ఏమైతుంది తెలిసిన ఇట్లా నేనైతే చూడలే ఎప్పుడు. మరి మొత్తం రోడ్ అంతా తవ్వేసి అయిపోయింది. జగిత్యాల గంత పెద్ద టౌన్ బ్లాక్ చేస్తారా అట్లా? మొత్తం బ్లాక్ చేసి ట్రాఫిక్ కాదు, మనిషి కూడా నడలేడు. మనిషి కూడా నడవకుండా చేసిర్రాయా? బండ్లు పక్క మనిషి కూడా నడవలేడు. ఇట్లా చేసుకుంటారు ఎవడన్నా? నేనైతే చూడలేనా నా ఎక్స్పీరియన్స్ లా. నీకు సగం చేసుకొని సగం పోవడం ఉంటది. అట్లీస్ట్ లైట్ మోటార్ వెహికల్స్ అన్న పోయేటట్టు చేయాలి. అసలు ఏంది ఇది? ఎక్కడ చూడం ఇట్లా. మీరు ఎక్కడ ఉన్నారు? రమ్మని మరి మల్లారెడ్డి తెలియదా? మరి ఎందుకు అట్లా చేసిర్రు? నీకు వీడియో పెట్టాలా నేను? నీకు ఒక వీడియో పెడతా చూడు. చాలా టూ మచ్ అబ్బా. ఇది ఏమైంది తెలిసిన, ఇది మేము 28th కు కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టినాం. దాని బ్యాక్గ్రౌండ్ లో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పిండో ఏందో, మంది రావద్దని మొత్తం రోడ్డు తవ్వేయమన్నట్టున్నాడు. తవ్వేసిరు, అయిపోయింది. ట్రాఫిక్ కాదా బాబా, మనిషి నడవటానికి లేదంటే. ఆయన జగిత్యాల టౌన్ లో ఎంత మంది పోతారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఇది ఈ మీటింగ్ కాదు, మీటింగ్ కాకుండా రెగ్యులర్ జనం కూడా పోతారు కదా. జగిత్యాల ఇంకా ఊరిటి ఉన్నది, మధ్యలో కట్ చేసి అయిపోయింది. చాలా టూ మచ్, పెద్ద ఇష్యూ అవుతుంది. మరి జేసీ గారు, నేనే కూర్చుంటే ఇక్కడ ధర్నా పెద్ద ఇష్యూ చేస్తే చూడరు మీరు. నేను మీకు వీడియో పంపిస్తా చూడరు ఇప్పుడే. రైట్.